మా గ్యారేజ్కి అయితే Yamaha r15 వెహికల్ రావడం జరిగింది. దీనికి ఏంటంటే ఫ్రంట్ వీల్ బేరింగ్ అయితే ఇష్యూ కంప్లీట్ అండి. ఇది మా వెహికల్ అనేది మా బ్రదర్దే. సో చూసారు కదా, బేరింగ్ అనేది చాలా షేక్ ఉంది. బ్రేక్ కొడుతుంటే మనకి వెహికల్ అయితే గెంతుతుంది. అలాగే రన్నింగ్లో కూడా చాలా సౌండ్ వచ్చేస్తుంది. సో దీనికి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేసేయాలి. ఫ్రంట్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేసేసి యాక్సిల్ అయితే కంప్లీట్గా బయటికి తీసేయాలండి. సో యాక్సిల్ తీసేసిన తర్వాత మీకు వీల్ అయితే వచ్చేస్తుంది బయటికి. అలాగే స్పీడోమీటర్ తప్పింగ్ చేసి పక్కన రోలర్ కూడా తీసేయవలసి ఉంటుంది. చూసారు కదా, వీల్ అయితే బయటకు తప్పించేసాము. అలాగే రోలర్ కూడా కింద పడిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్నట్లయితే మనకి ఇది రోలర్ చూసారు కదా, రోలర్ కూడా లైట్గా స్టెప్ వచ్చింది బేరింగ్స్ పోవడం వల్ల. దీని మీద బేస్ అయ్యి వీల్ తిరుగుతుంది కదా, నెక్స్ట్ బేరింగ్స్ పోతే. సో దాని మీద బేస్ అయి తిరగడం వల్ల రోలర్ కూడా లైట్గా అడిగింది, నో ఇష్యూ. ఇప్పుడు మనం 2 సైడ్ ఉన్న 2 బేరింగ్స్ చూసారు కదా, చాలా షేక్ ఉంది, గమనించారు కదా. ఓకే, ఇప్పుడు మనం 2 సైడ్ బేరింగ్ కూడా ఖచ్చితంగా మార్చుకోవాలి. దీనికి 6202 బేరింగ్ అయితే పడుతుంది. దీనికి మనం ఉషా బేరింగ్ అయితే తెస్తున్న బెస్ట్ కంపెనీ అండి బేరింగ్స్లో. 2 బేరింగ్స్ అయితే నేను వాడుకోవాలి. చూసారు షేక్ అయితే చాలా ఉంది. సో బేరింగ్స్తో మనకి పాత బేరింగ్స్తో పని లేదు. ఇప్పుడు మనం దీని సెంటర్ రోలర్ కూడా తీసి క్లీన్ చేసుకోవాలి. దీని లోపల చూసారు కదా, చాలా వరకు రస్ట్ పడేసిన గ్రీజ్ అయితే ఉంది. సో అది క్లీన్ చేసేసుకోవాలి కంప్లీట్గా. కొత్త బేరింగ్స్ అయితే మనం వేసేసుకోవాలి. 2 సైడ్ కూడా రస్ట్ పెట్టిన గ్రీజ్ అయితే చాలా ఉంది వాటర్ పడడం వల్ల. సో UIL అంటే ఏంటి లేదండి, ఉషా లిమిటెడ్ అండి, ఇంటర్నేషనల్ లిమిటెడ్. చూసా 6202 బేరింగ్ ఇది. 1 సైడ్ సీన్, ఇంకో సైడ్ అయితే బేరింగ్కి కంప్లీట్ గ్రీజ్ వస్తుంది. కానీ మనం ఎక్స్ట్రాగా గ్రీజ్ కూడా పెడతాము ఎక్కువ లాంగ్ లైఫ్ రావడం కోసం. చూసారు కదా, బేరింగ్ అనేది మొత్తం రెండింటికి కూడా ఫుల్గా గ్రీజ్ అప్లై చేసేసాను. క్రీమ్సీ గ్రీజ్ వాడుతున్నాను నేను, రెడ్ కలర్. ఏదో కొంచెం ఎక్కువ కాలం లాంగ్ లైఫింగ్ ఉంటుంది. 2 కూడా 2 సైడ్స్ కూడా మనం ఈ రకంగా క్లీన్ చేసేసుకొని, బేరింగ్ అనేది ఫస్ట్ స్టెప్లో మనకి డిస్క్ సైడ్ ఎక్కించుకోవాలి. ఈ వెహికల్కి డిస్క్ సైడ్ బేరింగ్ అయితే కంప్లీట్గా ఫిట్ చేసేసుకున్న తర్వాత లోపల సైడ్ రోలర్ వేసుకొని క్లీన్ చేసుకొని. కానీ ఇక్కడ బేరింగ్ వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేయండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ వచ్చినా క్రాక్ కొట్టినా క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది, బేరింగ్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని సరిపడా టూల్ తీసుకొని దానికి కరెక్ట్గా బేరింగ్ సిట్టింగ్ చేస్తే మీకు బేరింగ్ ఎక్కువ కాలం వస్తుంది. అంటే బేరింగ్ షేక్ వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు ఉంటాయి. ఓకే, 1 సైడ్ బేరింగ్ వేసేసాం. నెక్స్ట్ ఏంటంటే ఇచ్చే రోలర్ వేయాలి. రోలర్ వేసేసి మళ్ళీ సేమ్ ఇంకొక బ్యాలెన్స్ బేరింగ్ కూడా ఎక్కించేయండి. కాస్త బేరింగ్ ఎక్కించినప్పుడు బోత్ సైడ్స్ కూడా కొంచెం గ్రీజ్ అప్లై చేయండి ఫ్రీగా ఎక్కడం కోసం. చూసారు కదా, నేను డైరెక్ట్ గ్రీజ్ అప్లై చేసాను 1 సైడ్ అనేది, ఇంకో సైడ్ బాగా ఫ్రీగా ఎక్కాను కాబట్టి నేను గ్రీజ్ అప్లై చేయలేదు. సో ఇటువైపు అయితే లైట్గా గ్రీజ్ అప్లై చేసి మొత్తం బేరింగ్ అయితే ఫిట్ చేసి లోపల వరకు ఖచ్చితంగా వెళ్తుంది. లోపల వరకు వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ మనకి డిస్క్ సైడ్ ఏంటంటే ఆయిల్ సీల్ ఉంటుందండి. చూసారు కదా, రోలర్ ఫిట్ చేయడానికి ఆయిల్ సీల్ ఉంటుంది కదా. సో ఆయిల్ సీల్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేయండి. ఫిట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి వీల్ అనేది మనకి డైరెక్ట్గా బండికి అయితే ఎక్కించేసుకోవాలి. సో వీల్ ఎక్కించేసిన తర్వాత మీకు బోత్ సైడ్ వీల్ యాక్షన్ చేసేసి ఫుల్ టైట్ చేసేసిన తర్వాత వీల్ చక్రం తిప్పండి. చక్రం తిప్పి కొంచెం హ్యామర్తో కొట్టండి, ఎందుకంటే సిట్టింగ్ కావడం కోసం. సో మరింక న్యూ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేశారు గైస్.